అదిగో అల్లదిగో శ్రీహరి భాసము, అదిగో అల్లదిగో శ్రీహరి భాసము. అతడి పాట గానామృతమే. అయితే అతనికి రెండు కళ్ళు కనిపించవు. తన పేరు విజయ్. కాకినాడ జిల్లాలో అనేక ప్రాంతాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. దేవాలయాల వద్ద భిక్షాటన చేసుకుంటూ ఉంటాడు. మామూలు రోజుల్లో ప్రధాన రహదారులపై భిక్షాటన చేస్తారు. తన పాట పాడాడు అంటే ఇంకా అక్కడ ఉన్న వారందరూ కూడా ఫిదా అయ్యే విధంగా పాటలు పాడుతూ ఉంటాడు. ఒక పక్క ఆధ్యాత్మిక పాటలు, మరోపక్క సినిమా పాటలు పాడాలంటే కాకినాడ జిల్లాలో విజయే పాడాలి అన్న విధంగా ఆ కళాకారుడు తనదైన శైలిలో పాడుతూ ఉంటాడు. రెండు కళ్ళు కనిపించకపోయినా ఏ మాత్రం నిస్సహాయం చెందకుండా, దాని గురించి ఆలోచించకుండా దేవాలయాల వద్దకు వస్తాడు. రామనామ సంకీర్తనలు చేస్తూ ఉంటాడు. కలియుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల దగ్గరికి వచ్చి స్వామివారి పాటలు తనదైన శైలిలో పాటలు పాడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అడ్డుగా వచ్చిన భక్తులంతా కూడా ఇచ్చిన సొమ్ములు తీసుకుని వాటితో కాలం గడుపుతూ ఉంటాడు. ఇక ప్రధాన సెంటర్లలో సినిమా పాటలు, మరి పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ ఇలా వారు నటించిన అనేక సినిమా పాటలు కూడా ప్రధాన రహదారులపై పాడుతూ ఉంటారు విజయ్. ఇంతకీ విజయ్ ఏంటి, తను ఎలా పాడతాడు? ఒకసారి విజయ్ దగ్గరికి వెళ్దాం, చూద్దాం. నా పేరు శ్రీనివాసు. నాకు పుట్టుకుతున్నది రెండు కళ్ళు లేవు. మరి పట్టి పాటలు, సినిమా పాటలు అన్ని పాడుతుంటాను. మరి ఎవరితో డబ్బులు సహాయం చేస్తారు, దయించి మీరు సహాయం చేయమని వేడుకు. అదిగో గోవింద 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 గోవింద. అదిగో అల్లదిగో శ్రీహరి భాసము, అదిగో అల్లదిగో శ్రీహరి భాసము. 10,000 చేసుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరి భాసము. 10,000 చేసుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరి భాసము. బ్రహ్మ మురాది సురాచిత లింగం నిర్మల లింగం జన్మద దుర్గ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరాచితలింగం కామదాన కరుణాకరలింగం రామన దత్ప వినాశలింగం తత్ప్రణమామి సదా శివలింగం.